విద్యార్థుల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలతో బందరు నగరం హోరెత్తింది. యువ కెరటాలు పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు పాఠశాల చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించగా, నేడు కళాశాల యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననుంది. బందరు యువత బంగారు భవితంటూ పాఠశాల విద్యార్థులు తమలోని కళాత్మకతను ప్రదర్శించారు. హిందూ కళాశాల ప్రాంగణంలో యువ కెరటాలు పేరుతో సాగిన సాంస్కృతిక, వైజ్ఞానిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్లుగా మంత్రి కొల్లు రవీంద్ర ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు చోటు కల్పిస్తూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు పాఠశాల విద్యార్థులు తమదైన శైలిలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. యువ కెరటాలు కార్యక్రమంలో నృత్యాల పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, లఘునాటికల్లో పోటీలు ఏర్పాటు చేశారు. యువతలో దాగున్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు కార్యక్రమం దోహదపడుతుందని నిపుణులు చెబుతుండగా, ఇలాంటి పోటీలు తమలో ఉత్సాహాన్ని పంచుతున్నాయని నిత్యం పుస్తకాలతో బట్టి పట్టే విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. మేము ప్రతి సంవత్సరం ఇలా పాల్గొంటున్నాము. 2 సంవత్సరాలు బాగా చేసాము, మాకు ప్రైజెస్ వచ్చాయి. ఇలా ఈ ప్రతిసారి మాకు ఇలా చేయాలని కోరుకుంటున్నాము. మా మచిలీపట్నంలో జరుగుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చాలా స్కూల్స్ నుంచి ఇలా ప్రోగ్రామ్స్ చేస్తానికి వస్తున్నారు. ఇలా మా స్కూల్ నుంచి మేము ఇలా లాస్ట్ ఇయర్ వచ్చాము, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము ఈ యువ కెరటాలకి యువ ఉత్సాహంతో వచ్చాము. మా స్కూల్ తరపున, మా మేనేజ్మెంట్ తరపున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మా స్కూల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దానివల్ల మాలో ఉన్న స్పోర్టివ్నెస్ పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. ఇప్పుడు డాన్స్ మాత్రమే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. దానివల్ల అన్నిట్లో మేము పాల్గొనడానికి అవకాశం కలుగుతుంది. యువ కెరటాలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లా నలుమూలల్లోని 30కి పైగా పాఠశాలల నుంచి 3,000 మంది చిన్నారులు హాజరయ్యారు. దేశభక్తి గీతాలు, ఆధ్యాత్మిక, జానపద, సినీ గీతాలకు సహచరులు చేసిన నృత్యాల పట్ల మంత్రముగ్ధులయ్యారు. పిల్లలకు చదువుతో పాటు ఇతర ప్రోగ్రామ్స్ వల్ల కూడా ఉపయోగం ఉంది. ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. స్కూల్కి మంచి, ఇంకో స్కూల్ బాగా డాన్స్ చేస్తున్నారు. అందరూ బాగా ఆనందంగా ఉన్నారు. స్టూడెంట్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగించడం కాక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. వీటి వల్ల మా పిల్లల్లో కూడా చాలా చైతన్యవంతులు అవుతున్నారు. చాలా మంచి డాన్సెస్ చేశారు, అది నాకెంతో నచ్చింది. చాలా స్కూల్స్ ఇక్కడ యోగటాల ప్రోగ్రామ్కి వచ్చినాయి. దీంతో చాలా ఆనందంగా ఉంది, చాలా సరదాగా గడిచాయి. క్విజ్, డ్రాయింగ్, దీనివల్ల నాలెడ్జ్ చాలా పెరుగుద్ది. ఇందులో నాకు ఫస్ట్గా నచ్చింది మచిలీపట్నం గురించి పాట. దానిలో ఎందరో దేశ నాయకుల గురించి, వేరే నాయకుల గురించి చెప్పారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయి. ఇలాగే ప్రతి సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాము.
ఎందరో ప్రముఖులు పుట్టిన బందరుగడ్డను అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలను రూపొందించడంపై కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులోని కళలు, విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కొంత మోటివేషన్ స్పీచెస్ కానీ, కొంతమంది ప్రొఫెసర్స్తో వాళ్ళకి లెక్చర్స్ ఇప్పించడం, అట్లాగే కొన్ని కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం, ఎస్సే రైటింగ్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసి కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళని దాంట్లో భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మానసికంగా వాళ్ళు బాగా డెవలప్ చెంది ఎటువంటి పనులు మనం చేయాలి అనేది ఆలోచించడానికి వాళ్ళకి ఒక బ్రేక్అవే ధోరణిలో వాళ్ళు ఆలోచించి కొత్త ఆలోచనలు, కొత్త సలహాలు ఇవ్వగలరు. అట్లాంటి పిల్లలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఈ ఏరియాకి తర్వాత వాళ్ళుగా ఎట్లా అభివృద్ధి చెందాలనే దాని మీద ఈ ఒక స్ఫూర్తిపూర్వకమైన కార్యక్రమం 2 రోజులకు నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనడం చాలా సంతోషం. నేటితో యువ కెరటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ముగియనున్నాయి.